డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సత్యసాయి జిల్లాకు వెళ్లనున్నారు. సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సభా స్థలానికి బయలుదేరనున్నారు. సభ అనంతరం తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సత్యసాయి జిల్లాకు వెళ్లనున్నారు. సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సభా స్థలానికి బయలుదేరనున్నారు. సభ అనంతరం తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రేపు మన పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఎలా జరగబోతుంది? ముఖ్యంగా రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపురం అదేవిధంగా మంగళగిరి రెండు ప్రాంతాలను పర్యటించబోతున్నారు. ప్రధానంగా అనంతపురం పర్యటన ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి సంబంధించి కూడా రేపు మాదాపూర్ నివాసం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో రేపు సత్యసాయి జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఏదైతే ఇటు అనంతపురంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతారు. ఈ సమావేశంలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలకి సంబంధించి అంటే సూపర్ 6 ఏదైతే ఉందో ఈ సూపర్ 6 కి సంబంధించి కూడా ఇచ్చినటువంటి అన్ని హామీల పైన కూడా పవన్ కళ్యాణ్ ఒక్కొక్క హామీ పైన కూడా ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి వాటిపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్షించబోతా ఉన్నారు. వారందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడబోతా ఉన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సమావేశం అనంతరం కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి అక్కడి నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. పవన్ కళ్యాణ్ అక్కడే బస కూడా చేయబోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ రేపు అటు అనంతపురం నుంచి నేరుగా మంగళగిరి రెండు ప్రాంతాల్లో కూడా ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ కి సంబంధించి కూడా అంటే చాలా క్రియాశీలకంగా మాట్లాడబోతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో ఏర్పడినటువంటి పరిస్థితులను చూసినటువంటి తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇటు ఉచిత బస్సు కావచ్చు, లేదంటే పెన్షన్ పెంపు కావచ్చు, ఇట్లా అన్ని పథకాలపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వారందరితో కూడా మాట్లాడబోతా ఉన్నారు. మాట్లాడినటువంటి తర్వాత ఈ బహిరంగ సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి ప్రసంగం పైన అందరిపైన కూడా ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.